డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 3 రోజులుగా పిఠాపురంలో పర్యటిస్తున్నారు. వివిధ కార్యక్రమాలకు అటెండ్ అవుతున్నారు. ఈ సమయంలో ఆయన క్యాన్వాయ్ ఏ విధంగా ఉందో విజువల్స్లో చూడొచ్చు. ఆయన ఏ విధంగా క్యాన్వాయ్ ద్వారా వెళ్తున్నారో మనం విజువల్స్లో చూడొచ్చు. ఆయన కారులో ఉన్నారు. ఆ దృశ్యాలు కూడా మనకి విజువల్స్లో కనిపిస్తాయి. వారాహి అమ్మవారి దీక్షలో ఉన్నారు. ఇప్పుడు ఆయన 3 రోజుల పర్యటన లాస్ట్ రోజు వారాహి సభ అయితే ఉంది ఉప్పాడ సెంటర్ పిఠాపురంలో. అక్కడికి వెళుతూ ఉన్నప్పుడు తీసిన విజువల్స్. ఇలా క్యాన్వాయ్ ద్వారా వెళ్ళి అక్కడ వారాహి సభలో అయితే ఆయన పాల్గొంటారు. మొత్తానికైతే డిప్యూటీ సీఎంగా రాజ్యాంగం ప్రకారం ప్రత్యేకమైనటువంటి స్థానం కానీ లేకపోతే ప్రత్యేకమైన ప్రోటోకాల్ ఏమీ ఉండదు. అంటే సబ్జెక్టు కరెక్షన్ నాకు తెలిసినంత వరకు ఒక మినిస్టర్కి ఏ విధంగా అయితే క్యాన్వాయ్ కానీ సెక్యూరిటీ ఉంటుందో అదే విధంగా ఉంటుంది. సీఎం తర్వాత ఆ స్థానం కల్పిస్తున్నారు కాబట్టి డిప్యూటీ సీఎం అనే ఒక పదవిని ఇచ్చి రాజ్యాంగంలో లేనప్పటికీ కూడా డిప్యూటీ సీఎం అనేది సాంప్రదాయంగా వస్తుంది. గత ప్రభుత్వాలు ఇచ్చాయి, ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా డిప్యూటీ సీఎం అనే పదవి ఇచ్చింది. అయితే ఈ క్యాన్వాయ్ కానీ సెక్యూరిటీ కానీ ఒక మినిస్టర్ స్థాయి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే ఉంది, మన విజువల్స్లో చూడొచ్చు. అయితే మొత్తానికైతే ఇక్కడ పిఠాపురంలో ఆఖరి రోజు అంటే 3 రోజుల షెడ్యూల్లో ఆఖరి రోజు అయిన 3వ రోజు వారాహి సభ ఉంది. అక్కడికి వెళ్తున్న టైంలో తీసినటువంటి విజువల్స్ ఇవి.